హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గోదావరి హర్విల్లు. ఈరోజు మనం పూల్ మక్కన గోంగూర కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఆయిల్ హీట్ అయ్యాక ఈ పూల్ మక్కన ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే ఈ పూల్ మక్కన వేసి ఫ్రై చేద్దాం. చిన్న మంట మీద పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేద్దామండి. సరే కలుపుకుందామండి. స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని మనం వీటిని ఫ్రై చేయాలి. ఒక 5 మినిట్స్ ఇలాగా వేపుకొని పక్కన పెట్టుకుందాం. ఓకే అండి, ఇవి చూసారు కదా, ఆయిల్లోని నేను ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి చల్లారిపోయినాయి. ఈ చల్లారిపోయిన పూల్ మక్కనని మనం వాటర్లో వేసుకొని ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ వరకు అలా ఉంచుకొని తీసుకుందాం. ఓకే అండి, వీటిని ఇప్పుడు నీటిలో నుంచి తీసి పక్కన పెట్టుకుందాం మనం. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకుందాం అండి. కర్రీ కోసం కర్రీ ప్రిపరేషన్ చూద్దాం ఇప్పుడు. ఓకే అండి, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ నేను ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. నిలువుగా కోసి పెట్టుకోండి. ఒకసారి ఆనియన్స్ అన్నిటిని కలుపుకుందాం. చూసారు కదా, ఆనియన్స్ ఇలా ఫ్రై అవుతుండగానే మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. ఒకసారి కలుపుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేద్దామండి. సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాం. అల్లం వెల్లుల్లి, ఆనియన్స్. ఇప్పుడు ఇందులోనే మనం ఒక టమాటాని కట్ చేసుకొని ఇందులో వేసుకుందాం. ఒకసారి కలుపుకుందామండి. ఇలానే మనం కలుపుకొని ఒకసారి దీనిపైన మూత పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, టమాటాలు, ఆనియన్ బాగా మగ్గినాయి. ఇప్పుడు ఇందులోనే నేను గోంగూర యాడ్ చేస్తానండి. నేను గోంగూర ఒక కట్ట తీసుకున్నాను. దీన్ని ఉడికించుకొని ఇందులో వేసుకుంటాను. ఇప్పుడు ఒకసారి ఇలాగా కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు, కారం కూడా యాడ్ చేసేద్దాం. ఇప్పుడే పసుపు వేసాం కదండి. ఇప్పుడు ఇందులోనే కారం కూడా యాడ్ చేద్దాం. చూసుకోండి, తినేదాన్ని బట్టి మీరు కారం యాడ్ చేసుకోండి. మాకైతే సరిపోతుంది. ఒకసారి ఇలానే కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం కొంచెం గ్లాస్ వాటర్ యాడ్ చేద్దామండి. నేను ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. ఓకే, సరిపోతుంది. ఇది కొంచెం మరుగుతుండగానే మనం పూల్ మక్కన వేసుకుందాం. ఓకే అండి, 5 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, గోంగూర ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులోనే మనం పూల్ మక్కన యాడ్ చేద్దాం. వేసుకున్నాక ఒకసారి కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాక మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుని తర్వాత చూద్దాం. తీసి మూత పెట్టుకుంటున్నానండి. ఒక 5 మినిట్స్ తర్వాత చూద్దాం. ఓకే అండి, 10 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూద్దాం. చూసారు కదా, కర్రీ దగ్గర పడిందండి. ఇప్పుడు కర్రీని ఒకసారి కలుపుకుందాం. అంతే అండి, కర్రీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. ఓకే, చూసారు కదండి, పూల్ మక్కన గోంగూర కర్రీ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.